అరిస్టాటిల్ ఏమని చెప్పాడండి? మొక్కలు తాము పెరగడానికి కావలసిన ఆహారాన్ని నేల నుండే గ్రహిస్తాయని ఆయన భావించాడు. క్రీస్తుశకం 648 వరకు ప్రజలు ఈ అభిప్రాయాన్ని నమ్మారు. అరిస్టాటిల్ ఏమన్నాడండి? మట్టి నుండే మొక్కలకు కావలసిన ఆహారాన్ని గ్రహిస్తాయి, అంటే నేల నుండి. నెక్స్ట్, జాన్ బాపిస్టా వాన్ ఎల్మెంట్. 648లో ఈ బెల్జియం శాస్త్రవేత్త జాన్ బాపిస్టా వాన్ ఎల్మెంట్ ఏంటంటే బెల్జియం శాస్త్రవేత్త ఒక విల్లో మొక్కపై 5 సంవత్సరాల పాటు ప్రయోగం చేశాడు. మొక్క పెరుగుదలకు కావలసిన పదార్థాలు కేవలం నేల నుండి మాత్రమే లభించవని, మొక్క గ్రహించే నీటి వల్ల కూడా అది పెరుగుతుందని ఆయన నిరూపించాడు. స్టిపెనెల్స్ పత్రాలు మొక్కల్లో అధికమైన నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపుతాయని, అంటే బాష్పశేఖం అండి, ఈయన వివరించాడు. అంతేకాకుండా గాలి మొక్కలోకి వస్తూ పోతుంటుందని కూడా చెప్పాడు. వాయు వినిమయం. అలానే మొక్కల ఆహారం తయారు చేసుకోవడానికి కాంతి ఉపయోగపడుతుందని మొట్టమొదటిసారిగా చెప్పింది స్టిపెనెల్స్ అండి. జోసెఫ్ ప్రిస్లీ జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు ఆ గాలిని శుద్ధి చేస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు ఆ గాలిని శుద్ధి చేస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. ఈయన ఆక్సిజన్ వాయువును కూడా కనుక్కున్నాడు. ఇంజనౌస్ ప్రిస్లీ చేసిన ప్రయోగాలన్నీ ఈయన వివిధ పరిస్థితుల్లో నిర్వహించాడు. మొక్కల్లో ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే గాలి శుద్ధి చేయడం సాధ్యమవుతుందని చెప్పాడు. సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే గాలి శుద్ధి చేయడం సాధ్యమవుతుందని చెప్పింది వాళ్ళండి జాన్ ఇంజనౌస్. లేబోయిజర్ ఏం చేశారంటే ఈ ఫ్రెంచ్ శాస్త్రవేత్తను ఆధునిక పోషణ విజ్ఞాన శాస్త్రవేత్తగా పరిగణిస్తారు. ఇతడు గాలిలో ఉండే ముఖ్యమైన అంశానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది ఈయననే. ఆధునిక పోషణ విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరండి? లేబోయిజర్. గాలిలో ఉండే ముఖ్యమైన అంశానికి ఆక్సిజన్ అని పేరు పెట్టింది కూడా ఈయననే. ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేసేది. జోసెఫ్ బ్లాక్ అండి. ఈయన 1756లో కార్బన్ డైఆక్సైడ్ వాయువును కనుక్కున్నాడు. సున్నప్రాయాన్ని వేడి చేసినప్పుడు వెలువడే ఈ వాయువును స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. జోసెఫ్ బ్లాక్ ఏం పెట్టాడండి? స్థిరమైన గాలి అని పేరు పెట్టాడండి. జేమ్స్ లిండ్ తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుందని 1752లో ఈ శాస్త్రవేత్త కనుక్కున్నాడండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెనిసిలియం అనే శిలీంధ్రాన్ని కనుక్కొని దాని నుండి పెనిసిలిన్ అనే యాంటీబయాటిక్ తయారు చేశాడండి. థియోఫ్రాస్టస్ మొక్కల్లో పునరుత్పత్తి గురించి మొదటిసారిగా పరిశోధన చేసిన శాస్త్రవేత్త థియోఫ్రాస్టస్ అండి.